యూపీలో కట్టిన అయోధ్య రామ్ మందిర్ లాస్ట్ 5 years లో 400 crores ట్యాక్స్ పే చేసిందని మీకు తెలుసా? 2020లో ఈ రామ్ మందిర్ టెంపుల్ కన్సంట్రేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఈ టెంపుల్ కి పెట్టే అమౌంట్ తో స్కూల్స్ కాలేజెస్ బిల్డ్ చేయవచ్చుగా అని ట్రోల్ చేశారు చాలా మంది. అయితే ఈ టెంపుల్ కోసం డొనేషన్స్ స్టార్ట్ చేసినప్పుడు 3500 crores డొనేషన్స్ వచ్చాయి. ఆ డొనేషన్స్ అమౌంట్ తో ఈ రామ్ మందిర్ ని బిల్డ్ చేశారు. ఇందులో గవర్నమెంట్ ఈ టెంపుల్ ని బిల్డ్ చేయడానికి ఎలాంటి అమౌంట్ ఇవ్వలేదు. కానీ లాస్ట్ 5 years లో ఈ అయోధ్య టెంపుల్ గవర్నమెంట్ కి 400 crores ట్యాక్స్ పే చేసింది. ఈ రోజు అమౌంట్ తోనే గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్ ని రన్ చేస్తున్నారు. టెంపుల్స్ కట్టడం వల్ల ఏం యూజ్ ఉంటుంది అని చాలా మంది అంటున్నారు. కానీ ఆ టెంపుల్ మీద వచ్చిన అమౌంట్ తో గవర్నమెంటే రన్ అవుతుంది. ఆవుతో మనం టైం స్పెండ్ చేయడం వల్ల మన హెల్త్ ఇష్యూస్ క్యూర్ అవుతాయని మీకు తెలుసా? ఆపుని సిల్లి కథలు. ఆవుతో ఉంటే హెల్త్ ఇష్యూస్ క్యూర్ అవడం ఏంటి? ఆవుకి హ్యూమన్ హెల్త్ ఇష్యూస్ ని ఐడెంటిఫై చేసే పవర్ ఉంటుంది. ఈ వరల్డ్ లో ఓన్లీ ఆవు మాత్రమే ఆక్సిజన్ ని తీసుకొని మళ్ళీ ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తుంది. అయితే ఆవు నోస్ దగ్గర ఒక పార్ట్ ఉంటుంది. ఈ పార్ట్ హ్యూమన్స్ హెల్త్ ఇష్యూస్ ని ఐడెంటిఫై చేయగలదు. మనం ఆవుతో టైం స్పెండ్ చేసినప్పుడు ఆవు మన హెల్త్ ఇష్యూస్ ని ఐడెంటిఫై చేసి నేచర్ లో ఉన్న కొన్ని మూలికలు గడ్డిని తింటాయి. అలా తిన్న మూలికలు ఆవు మిల్క్ రూపంలో మనకి ఇస్తుంది. మనం ఆ మిల్క్ తాగినప్పుడు మన హెల్త్ ఇష్యూస్ క్యూర్ అవుతాయి. అందుకే ఆవుని సర్వరోగ నివారణి అని అంటారు. గోమాతగా పూజిస్తారు. బ్యాడ్ కమెంట్స్ సక్సెస్ వెనుక ఉన్న తన మదర్ ఎమోషనల్ స్టోరీ గురించి మీకు తెలుసా? బ్యాడ్ కమెంట్స్ తన చైల్డ్హుడ్ లో ఒక ఇన్సిడెంట్ జరిగి మిడిల్ ఫింగర్ టాప్ ని రిమూవ్ చేశారు. మిడిల్ ఫింగర్ గ్రిప్ లేకుండా ఫాస్ట్ బౌలింగ్ వేయడం కష్టం అని చెప్పినా కూడా వాటిని అన్నింటినీ దాటుకొని ఈ రోజు వరల్డ్ లో వన్ ఆఫ్ ద ఫాస్ట్ బౌలర్ అయ్యాడు. 2023లో మార్చ్ లో కమెంట్స్ మదర్ క్యాన్సర్ వల్ల హాస్పిటల్లో జాయిన్ చేశారు. తన మదర్ చనిపోయే టైం చెప్పిన లాస్ట్ వర్డ్, ప్యాట్ గో అండ్ టేక్ ఆన్ ద వరల్డ్. అంటే ప్యాట్ వెళ్లి ప్రపంచాన్ని ఎదుర్కో. అదే మంత్ లో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ని గెలిచాడు. యాషెస్ సిరీస్ గెలిచాడు. ఐసీసీ వరల్డ్ కప్ గెలిచాడు. ఎస్ఆర్హెచ్ ని చాలా ఇయర్స్ తర్వాత ఫైనల్స్ కి తీసుకొని వెళ్ళాడు. ఈ ఇయర్ ఎస్ఆర్హెచ్ కి కప్ తీసుకొని వస్తాడు అని అందరికి నమ్మకం ఇచ్చాడు. ప్రతి మగాడి విజయం వెనుక ఒక అమ్మాయి ఉంటుంది. అలానే కమెంట్స్ విజయం వెనుక తన మదర్ కి ఇచ్చిన మాట ఉంది. హార్దిక్ పాండ్యా తన లైఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ అయిన మ్యాగీ స్టోరీ గురించి మీకు తెలుసా? చెప్తా వినండి. గుజరాత్ లో పుట్టిన ఒక మిడిల్ క్లాస్ బాయ్ తన ఫాదర్ ఒక ఫైనాన్స్ బిజినెస్ పెట్టి మొత్తం లాస్ అయ్యారు. కానీ తనకి తినడానికి ఫుడ్ లేక డైలీ 5 rupees తో మ్యాగీ తెచ్చుకొని డైలీ 3 times అదే తినేవాడు హార్దిక్. కానీ స్టడీస్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేక స్కూల్ మానేశాడు. అని ఎలా అయినా డబ్బు సంపాదించి వాళ్ళ నాన్నకి ఇవ్వాలి అని కోరిక ఉండేది. ఆ టైంలోనే క్రికెట్ గేమ్ లో టోర్నమెంట్ ఆడితే డబ్బులు వస్తాయని తెలిసింది. ఒక్క 6 కొడితే 30 rupees, మ్యాచ్ విన్ అయితే 200 rupees ఇచ్చేవాళ్ళు. ఇది తెలిసి డైలీ క్రికెట్ కి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. అలా ఆడుతూ 2015లో ముంబై టీం హార్దిక్ ని 10 lakhs కి తీసుకున్నారు. 10 lakhs తో ఎంఐ టీమ్ లోకి డెబ్యూట్ చేసిన హార్దిక్ 2025లో ఎంఐ టీమ్ కి కెప్టెన్ గా ఉన్నాడు. సాలరీ 17 crores. అప్పుడు 5 rupees మ్యాగీతో స్టార్ట్ అయిన తన క్రికెట్ జర్నీ ఈ రోజు 17 crores వాల్యూతో రన్ అవుతుంది. మన జర్నీ ఎలా, ఎక్కడ స్టార్ట్ చేసాం అనేది పాయింట్ కాదు, ఆ జర్నీలో నువ్వు ఎక్కడ వరకు వెళ్ళావు అనేది పాయింట్. మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన ఇండియన్ కరెన్సీ నోట్స్ మీద గాంధీజీ ఫేస్ ఎందుకు ఉంటుందని? చాలా మంది అనుకునేది ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి గాంధీజీ ఫేస్ తో నోట్స్ ప్రింట్ చేస్తూ ఉంటారని. కానీ 1996 తర్వాత నుంచి మాత్రమే మన ఇండియన్ కరెన్సీ నోట్స్ మీద గాంధీజీ పర్మనెంట్ ఫ్యూచర్ అయ్యారు. అసలు ఫస్ట్ టైం ఎప్పుడు గాంధీజీ ఫేస్ ప్రింట్ చేశారు అంటే 1969లో ఆయన 100th బర్త్డే సందర్భంగా కొన్ని స్పెషల్ సిరీస్ ఆఫ్ కరెన్సీ నోట్స్ ని ప్రింట్ చేశారు. దాని తర్వాత 1987లో ఫ్యూ సిరీస్ ఆఫ్ 100 rupee నోట్స్ ని గాంధీజీ పిక్చర్ తో లాంచ్ చేశారు. దానికి ముందు వరకు అసలు నోట్స్ మీద అశోక పిల్లర్స్, ఫోనో మోటివ్స్, సాంబార్ డియర్, శాటిలైట్ అండ్ టైగర్ పిక్చర్స్ ఉండేవి నోట్స్ మీద. 1990 తర్వాత ఇండియన్ గవర్నమెంట్ కరెన్సీ నోట్స్ మీద హ్యూమన్ ఫేస్ ఉంటే నోట్స్ ని ఫోర్జ్ చేయడం చాలా కష్టమని తెలుసుకుంటది. బికాస్ అనిమల్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ ఉన్న నోట్స్ ని ఏ టైంలో అయినా ఈజీగా ఫోర్జ్ చేసేవాళ్ళు అంట. సో ఆర్బీఐ అనిమల్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ ఉన్న పిక్చర్స్ ని తీసేసి గాంధీజీ పిక్చర్స్ ని పెట్టి కొత్త కరెన్సీని లాంచ్ చేశారు. అండ్ మనం నోట్ మీద చూసే గాంధీజీ పిక్చర్ ని 1946లో గాంధీజీ ఓ బ్రిటిష్ పొలిటీషియన్ తో దిగిన ఫోటోగ్రఫీ నుంచి ఆర్బీఐ తీసుకుంది. యజ్ఞ లేదా హోమం చేయడం వల్ల ఎయిర్ లో బ్యాక్టీరియా చనిపోయి వర్షాలు పడతాయని మీకు తెలుసా? ఆపుని సిల్లి కథలు. యజ్ఞ హోమాలకి వర్షాలు ఏంటి సంబంధం? మన పూర్వీకులు హోమాలకి ఎన్నో రకాలలో ఔషధ మొక్కలను వేస్తారు. ఇలా ఔషధ
ఔషధ ముక్కలతో యజ్ఞం చేసినప్పుడు వచ్చే స్మోక్ ఎయిర్ లో ఉండే బ్యాక్టీరియా చనిపోతుంది. మనం ఏదైనా వేడి ఫుడ్ మీద ప్లేట్ పెట్టినప్పుడు ఆ వేడికి ప్లేట్ మొత్తం వాటర్ ఫామ్ అవుతాయి. అలానే మనం యజ్ఞం చేసినప్పుడు అందులో నుండి వచ్చే వేడి పొగల వల్ల ఆకాశంలో నీరుగా ఏర్పడతాయి. అందుకే మన వాళ్ళు వర్షం రావడానికి కూడా యజ్ఞం చేసేవాళ్ళు. మన పూర్వీకులు చేసే యజ్ఞ హోమాలు మూఢనమ్మకం కాదు, దీని వెనుక ఎంతో సైన్స్ దాగి ఉంది. మన చైల్డ్హుడ్ ఫేవరెట్ గేమ్ సబ్వే సర్ఫర్స్ అందరికి గుర్తు ఉండే ఉంటుంది. ఈ గేమ్ వెనుక ఎంత ఎమోషనల్ స్టోరీ ఉందో మీకు తెలుసా? మనం ఈ పోలీస్ ని చూసి విలన్ అనుకున్నాం, కానీ ఈజ్ ద రియల్ హీరో. ఎందుకో తెలుసా? యుఎస్ఏ లో ఉండే జాక్ 15 ఇయర్స్ మెట్రో మీద గ్రాఫిటీ ఆర్ట్ వేస్తూ ఉండేవాడు. అక్కడే రైల్వే ట్రాక్స్ మీద స్కేటింగ్ చేసేవాడు. అక్కడే ఉన్న గార్డ్ జాక్ రైల్వే ట్రాక్స్ మీద స్కేటింగ్ చేయడం చూసి జాక్ ని పట్టుకొని ఇంట్లో అప్పగిస్తాడు. మళ్ళీ నెక్స్ట్ డే జాక్ తన ఫ్రెండ్స్ సబ్వేలో స్కేటింగ్ చేస్తూ ఉంటాడు. అక్కడే ఉన్న గార్డ్ ని చూసి జాక్ పరిగెట్టడం స్టార్ట్ చేస్తాడు. అలా రన్ చేస్తూ ఉండగా ఎదురుగా వస్తున్న మెట్రో తగిలి చనిపోతాడు. తర్వాత జాక్ ఫాదర్ సిల్వెస్టర్ రిషోజ్ జెన్సెన్ ఈ గేమ్ ని డిజైన్ చేశారు. ఈ గేమ్ కి సబ్వే సర్ఫర్స్ అని పేరు పెట్టారు. వన్ మోర్ సాడ్ థింగ్, జాక్ ని కాపాడే టైంలో గార్డ్ కూడా అక్కడే చనిపోయాడు. ఈ గేమ్ లో పోలీస్ జాక్ వెనకాల రన్నింగ్ చేసేది అరెస్ట్ చేయడానికి కాదు, జాక్ ని సేవ్ చేయడానికి. ఎవడే సుబ్రహ్మణ్యం మూవీలో చూపించే దూద్ కాశీ గురించి మీకు తెలుసా? ఎక్కడో హిమాలయస్ మౌంటైన్స్ మధ్యలో ఒక రహస్యమైన చెరువు ఉంటుంది, దాని పేరే దూద్ కాశీ. దీనిని మన పురాణాలలో ఆకాశగంగా అని అంటారు. ఇక్కడికి వెళ్ళడం వల్ల అసలు జీవితం అంటే ఏంటి, లైఫ్ అంటే ఏంటి అని తెలుస్తుంది అని అంటారు. ఎందుకో తెలుసా? ఈ దూద్ కాశీ దగ్గర సిగ్నల్, డేటా, నెట్వర్క్ ఏముండవు, జస్ట్ నువ్వు, మౌంటైన్స్, స్కై అంతే. ఇలాంటప్పుడే మనం నేచర్ కి కనెక్ట్ అవుతాం. ఇప్పుడు ఆ నేచర్ మనల్ని హీల్ చేస్తుంది. ఇప్పుడు నీకు అర్థమవుతుంది నువ్వు ఎవరు అని, ఈ లైఫ్ ఏంటి అని నీకు తెలుస్తుంది. అందుకే రజనీకాంత్ ఫ్రీ టైంలో ఒక్కడే హిమాలయాస్ కి వెళ్లి మెడిటేషన్ చేస్తూ ఉంటాడు. ఎవడే సుబ్రహ్మణ్యం మూవీలో రిషి అంటే మన విజయ్ దేవరకొండ కోరిక కూడా అదే. అందుకే రిషి కోసం దూద్ కాశీ వెళ్లి తన అస్థికలు అక్కడ కలుపుతారు. సునీత విలియమ్స్ స్పేస్ లోకి తనతో పాటు శ్రీ గణేష ఐడిల్ అండ్ భగవద్గీత తీసుకుని వెళ్ళిందని మీకు తెలుసా? 8 days మిషన్ కోసం వెళ్లిన సునీత విలియమ్స్ నెట్వర్క్ ఇష్యూ వల్ల సిగ్నల్స్ కట్ అయిపోయాయి. స్పేస్ లో 286 days అలానే ఉండిపోయారు. అయితే సునీత విలియమ్స్ గారు ఎర్త్ నుండి 2 things స్పేస్ కి తీసుకుని వెళ్లారు. ఒకటి శ్రీ గణేష ఐడిల్, 2 భగవద్గీత. 286 days స్పేస్ లో ఉన్నా కూడా నేను భయపడకపోవడానికి మెయిన్ రీజన్ నాతో భగవద్గీత ఉండడం అని చెప్పారు. స్పేస్ మీద రీసెర్చ్ చేసే ఆస్ట్రోనాట్ కూడా ధైర్యం కోసం గణేష్ ఐడిల్ భగవద్గీతని పూజిస్తున్నారు. ఎందుకు అంటే ఈ స్పేస్, ఈ యూనివర్స్, ఈ గ్యాలక్సీ మొత్తం ఉన్నది అతనిలోనే కదా. చైనీస్ చేసే సెల్ఫ్ ప్రొటెక్షన్ ఆర్ట్ కుంఫు, దీనిని చైనాకి నేర్పించింది మన బౌద్ధధర్మ అని మీకు తెలుసా? ఈ రోజు వరల్డ్ లో బెస్ట్ సెల్ఫ్ ప్రొటెక్షన్ ఆర్ట్ లో ఒకటైన ఈ కుంఫు ఆర్ట్ లో చైనానే నంబర్ 1 గా ఉంది. అయితే ఇలాంటి గొప్ప ఆర్ట్ ని చైనాకి పరిచయం చేసింది మాత్రం సౌత్ ఇండియాలో నుండి చైనాకి వెళ్లిన బౌద్ధధర్ముడు ఫస్ట్ ఈ కుంఫుని ఆదిమురాయ్ అండ్ వర్మ అని పేరు పెట్టారు. ఇది ఫస్ట్ నేర్చుకున్నది కూడా మన ఇండియన్సే. 527 AD లో చైనాకి వెళ్లిన బౌద్ధధర్ముడు చైనా ప్రజలకి సెల్ఫ్ ఆర్ట్ ట్రైనింగ్ ఇచ్చారు. దీనితో పాటు ఎన్నో ఆరోగ్య సమస్యలని నయం చేసే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ని కూడా చైనా ప్రజలకి అలవాటు చేశాడు. ఈ హిస్టరీ గురించి 7th సెన్స్ మూవీలో వచ్చినప్పుడు మనం అర్థం చేసుకోలేక ఈ సినిమాని ఫ్లాప్ చేశాం.